గురువుగారు, మనిషి ఎప్పుడు సుఖ సంతోషాలని కోరుకుంటాడు. అట్లా మనిషికి సర్వదా సుఖ సంతోషాలు లభించాలి అని అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని మన సంప్రదాయం చెప్తుంది? మనిషి ఎప్పుడూ సుఖంగా ఉండాలి అని అంటే ఇంక మనుష్య జన్మే ఎత్తడోడు. చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. మనిషికి సుఖము దుఃఖము అని వస్తాయి. అసలు ఏమిటి సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి? ఖమ్ అంటే ఇంద్రియములు. ఈ ఇంద్రియములకు ఏది హాయిగా ఉంటుందో అది సుఖం. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదో అట్ట కుర్చీ మీద కూర్చున్నాను, అది బాగాలేదు. అక్కడికన్నా ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ సుఖంగా ఉంది. దీనికన్నా ఇంకా సోఫా లాంటి కుర్చీలు ఉంటే అది బాగుంటాయి. అది కాకుండా మన ప్రెసిడెంట్ గారు కూర్చునే కుర్చీ ఇంకా బాగుంటుంది. అంతకన్నా ఇంకెక్కడో వైట్ హౌస్లో ఉండే ఇంకో ప్రెసిడెంట్ కూర్చునేది ఇంకా బాగుంటుంది. దానికన్నా ఇంకోటి. ఎక్కడికి సుఖం అనేటువంటిది పరమావధి. దీనికి ఎక్కడికి ఇంత అనేది లేదు. అంతకంతకి మనస్సు కోరుకుంటూ ఉంటుంది. లేకపోతే వచ్చేది ఏది? మనం కోరుకున్నది లేకపోతే దుఃఖం. అది కూడా అంటే దుఃఖం అంటే ఖమ్ అంటే ఇంద్రియాలకి కష్టం కలిగించడం. ఈ సుఖ దుఃఖాలు ఇంద్రియాలతోనే ముడిపడి ఉన్నాయా? మీకు ఒక చిన్న వృత్తాంతం చెప్తా. ఇప్పుడు మీ తమ్ముడు గారు, మీ చెల్లెలు గారు ఒక ఉత్తమోత్తమైనటువంటి తరగతిని ఉత్తమోత్తమైనటువంటి స్థాయిలో పాస్ అయిపోయి ఆయన ఫోటో కూడా పేపర్లో పడిపోయింది, లేదా అమ్మాయి ఫోటో పేపర్లో పడిపోయింది. మీకు అక్కగారిలో చాలా ఆనందం కలిగేసింది. వెంటనే మీరు ఎక్కడో ఉండే మీ నాన్నగారి దగ్గరికి అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎండలోకి వచ్చి చెప్పులు లేకుండా ఒక్క అడుగు కూడా పెట్టనటువంటి మీరు అవి వదిలేసి ఏ గొడుగు లేకుండా మిట్ట మధ్యాహ్నం పరుగును దూరంగా ఏ ఆలయంలోనే ఏ శ్రీరామనవమి ఉత్సవంలోనో ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి మీరు చెప్పేస్తున్నారు, ఇగో మన వాళ్ళకి ఇలా ప్రథమ స్థాయి వచ్చేసింది, పేపర్లో ఫోటో కూడా వేశారు. మరి మీకు ఇంద్రియాలతోనే ఈ సుఖ దుఃఖాలు ఉండేటైతే ఎండలో మామూలుగా మీరు నడవటమే కష్టమైతే పరిగెట్టుకు వెళ్తున్నారు, చెమట్లు పెట్టేస్తున్నాయి ఓ పక్క నుంచి, ఓ గొడుగు లేదు, కాళ్ళకి చెప్పుల్లో కాళ్ళు కాలిపోతున్నాయి, మరి పరుగున వెళ్ళిపోయారు. కానీ మీరు చాలా ఆనందంగా ఉన్నారు. అంటే మరి ఇంద్రియాల యొక్క స్థితితో ఈ సుఖ దుఃఖాలు ముడిపడి ఉన్నాయా, వేరుగా ఉన్నాయా? వేరుగా ఉంది. కాబట్టి ఈ సుఖ దుఃఖాలకి మించినటువంటిది ఆనందం అనేటువంటిది ఉంది. అది ఉత్తమ ఫలాలు పొందటం వల్ల వస్తుంది. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా ధర్మనిరతితో ఉంటే అవశ్యము వాడు ఎప్పుడు కూడా ఆనందమయుడై ఉంటాడు. ఈ ధర్మానికి కూడా ఆచరణ ఎలాగా అనేటువంటిది మనుస్మృతి చెప్పింది. ధృతి, క్షమ, దమము, సత్యము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీర్, విద్య, అక్రోధము అని చెప్పి దశకం ధర్మలక్షణం. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్య, సత్యం, అక్రోధం దశకం ధర్మలక్షణం అని చెప్పి ఇలాగా ఉత్తమమైనటువంటి ధార్మిక గుణాలు ఉంటే కేవలం సుఖాభిలాష కాకుండా సుఖానికి అతీతమైనటువంటి ఆనందాన్ని పొందుతాము. మనుష్య జీవితానికి పరమావధిగా ఉండేటువంటి ఆనందమయమైనటువంటి దాన్ని పొందుదాము అనేటువంటి ఒక లక్షణం ఉంటే ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడూ సుఖం వచ్చినా నిత్యం ఉండదు, దుఃఖం వచ్చినా ఉండదు. ఎప్పుడూ శుక్లపక్షం కాదు, ఎప్పుడూ కృష్ణపక్షం కాదు. చక్రవర్తి పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. కాబట్టి మానవ జన్మలో ధర్మ రక్షణాపరులైనటువంటి వాళ్ళకి వాళ్ళ పాపములు కూడా అవి ఎక్కువ బాధించవు, శాపములు కూడా వరాలుగా మారిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధర్మనిరతితో ఉంటేనే ఈ సుఖ దుఃఖాలకి అతీతమైనటువంటి ఒక ఆనందానుభూతితో మనం మానవ జీవితాన్ని చరితార్థం చేసుకుంటాం.